వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్కి. జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని తయారు చేసుకునే పనిలో బిజీ అయ్యారా? అసలు ఈ కొత్త ప్లాన్ వెనుక ఆయన ఆలోచన ఏంటి అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైన్యం అంటే, ఆ సైన్యాన్ని ఎలా తయారు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? అసలు ఈ ఆలోచన ఆ పార్టీలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ అంశం మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టారు అంటే, గతంలో వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో, అటు వాలంటీర్ల రూపంలో కావచ్చు, ఇటు సెక్రటేరియట్ ఏర్పాటు ఆ ఎంప్లాయీస్ రూపంలో కావచ్చు, ఎంతో మందిని వైఎస్ఆర్సీపీ క్యాడర్కి, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకి ఆ జాబులు వచ్చేలాగా చేసేవాళ్ళు వాళ్ళు. సరే, వాళ్ళ వల్ల అధికారాన్ని కోల్పోయారనే చర్చ పక్కన పెడితే, వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా లబ్ధి పొందారు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్ళడం గానీ, అదేవిధంగా వాళ్ళు వన్ సైడెడ్‌గా వాళ్ళు ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలను విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అప్పట్లో మాట్లాడారో, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగే పనిచేసేవాళ్ళు మెజారిటీ. ఎక్కడికి వెళ్ళినా గూడా వాళ్ళు ఓటర్ల డేటా మొదలుకొని ప్రతి ఒక్క అంశం, ఎవరు టీడీపీ ఓటర్లు, ఎవరు జనసేన ఓటర్లు అనే డేటా మొదలుకొని ప్రతి అంశంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఎంత విమర్శలొచ్చినా సరే ఆ రోజున్న ప్రతిపక్షాల నుంచి జగన్మోహన్ రెడ్డి లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడంలో మెజారిటీ 70-80% మెజారిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసము, ఆ పార్టీ కోసము, ఆ ప్రభుత్వం కోసమే పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేసి పెడతాం దగ్గర నుంచి, అటు లోకల్‌గా టీడీపీ క్యాడర్‌ని, జనసేన క్యాడర్‌ని థ్రెటన్ చేయడం దగ్గర నుంచి చాలా చోట్ల ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి సభలకు, బహిరంగ సభలకు జనాన్ని తోలేదాకా వాళ్ళు అంతే బిహేవ్ చేసేవాళ్ళు. అంత రాక్ సాలిడ్‌గా ఉండేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీ అంటే. సో, అది సరే, ఈరోజు ఆ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థకు ఒక వైబిలిటీ లేదు కాబట్టి మేము కొనసాగించలేకపోతున్నామని పదే పదే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఈరోజు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అటు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఈ అంశానికి సంబంధించి సర్వేలు చేయించుకుంటా ఉన్నారు. ఎట్లా తీసుకెళ్లాలి దీన్ని వైబిలిటీగా అనే అంశం మీద. అయితే వేరస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన సైన్యాన్ని తయారు చేయాలనుకుంటా ఉన్నారు. ఎలా తయారు చేయాలనుకుంటా ఉన్నారు సైన్యాన్ని అంటే, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి సైన్యం అంటే ఏంటి? ఈయనేమైనా యుద్ధానికి వెళ్తున్నారా అంటే, వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇదొక ఎఫర్ట్, ఇదొక ప్లాన్. జగన్మోహన్ రెడ్డి సైన్యం అంటే ఏంటంటే, యాక్చువల్‌గా ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉండదు. స్ట్రాంగ్‌గా ఉండదు. ఎందుకంటే లైక్ బీజేపీ ఆర్ టీడీపీ ఆర్ కాంగ్రెస్. ఈ పార్టీలకి సంస్థాగత నిర్మాణం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. అదే వేరేస్ వైఎస్ఆర్‌సీపీ గానీ అండ్ బీఆర్ఎస్ గానీ, అదే టీఆర్ఎస్ అనుకోవాలి స్టార్టింగ్. ఈ 2 పార్టీలు కూడా ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు. అటు టీఆర్ఎస్ చూసుకుంటే తెలంగాణ ఆకాంక్ష పేరుతోనే ఆ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజకీయ పార్టీ అయింది. అది వేరే విషయం. అయితే వైఎస్ఆర్‌సీపీ కూడా ఒక ఎమోషన్. తన తండ్రి చనిపోయిన మరణం అంశం గానీ, ఆ తర్వాత తన మీద కేసులు పెట్టి కాంగ్రెస్ లోపలికి పంపిందనే ఒక ఎమోషన్ గానీ, ఈ ఎమోషన్స్ మీద వైఎస్ఆర్‌సీపీ బిల్డ్ అయింది. అందుకే మీరు చూడండి, అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ, ఇటు టీడీపీ గానీ ఓడిపోయిన ఎన్నికల్లో ఎంత ఘోరము ఓటమి ఎదురైనా మళ్ళా వాళ్ళు తలెత్తుకొని ఫీనిక్స్ పక్షి తరహాలో మళ్ళా రీవాంప్ అవుతాయి ఆ పార్టీలు. ఎందుకంటే క్యాడర్ బేస్డ్ పార్టీలు కాబట్టి, అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఆ పార్టీలకి క్యాడర్. కానీ వేరేస్ ఈ 2 పార్టీలు ఒక్క ఓటమితోనే కునారిల్లిపోతాయి. ఒక్క ఓటమితోనే ప్రజలను లక్ష్యపెట్టరు ఈ 2 పార్టీలో ఉన్న నేతలు గానీ, క్యాడర్ గానీ. ఒక్క పార్టీతోనే కునారిల్లిపోతాయి. ఆ బేస్ లేదు కాబట్టి. సో, ఎక్కడైనా సరే పార్టీకి ఏదైనా ఒక బేస్ ఉండాలంటే క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం స్ట్రాంగ్‌గా ఉండాలి. అది ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాయి. లైక్ కాంగ్రెస్, లైక్ బీజేపీ లాంటి జాతీయ పార్టీలు గానీ, ఈవెన్ టీడీపీ లాంటి పార్టీస్ గానీ. ఈవెన్ తమిళనాడులో అటు డీఎంకే గానీ, అన్నా డీఎంకేకి కూడా వాళ్ళకి ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది ఎప్పటినుంచో, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్. అది ఈ 2 పార్టీలు విఫలం దాంట్లో. ఎస్పెషల్లీ వైఎస్ఆర్‌సీపీ అందులో విఫలమే అయింది. ఒక ఎమోషన్ మీదే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఆ క్యాడర్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో, వాళ్ళు స్టెబుల్‌గా ఉండరు కన్ఫర్మ్‌గా. అయితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా పార్టీని లైమ్‌లైట్‌లోకి తీసుకురావాలంటే, పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారాయన. ముందుగా చూస్తే చాలా చోట్ల ఆ నియోజకవర్గాలకు సమన్వయకర్తలని, ఇన్ఛార్జీలని నియమిస్తా ఉన్నారు. అలా కాకుండా బూత్ లెవెల్ నుంచి, మండల స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఈరోజు బూత్ లెవెల్‌లో కమిటీలు వేసుకోవడమే కాదు, ఆ కమిటీలో కూడా మెజారిటీ వైఎస్ఆర్‌సీపీకి ఒక సాలిడ్‌గా ఉండే వాలంటీర్స్‌ని గానీ, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నియమించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు. పార్టీ నేతలతో పదే పదే ఆయన భేటీ అవుతూ నియోజకవర్గం స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక పర్స్యూ చేయడానికి ఒక ఇద్దరు నేతల్ని, వాళ్ళ కింద మండల స్థాయి వరకు, బూత్ లెవెల్ వరకు కూడా సాలిడ్‌గా ఒక ఒక మండలానికొచ్చి ఒక 100, 200 మందిని వాలంటీర్స్‌ని తయారు చేయాలని కూడా ఆయన అనుకుంటా ఉన్నారు. సో, అంతేకాదు అలా కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే దగ్గరగా ఒక 50,000 నుంచి 1,00,000 మందిని వాళ్ళు తయారు చేసుకోగలిగితే కమిటీల పేరుతో వైఎస్ఆర్‌సీపీకి ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు, సో, వాళ్ళంతా కూడా వైఎస్ఆర్‌సీపీకి రేపు ఎలక్షన్‌లో సైన్యంలాగా ఉపయోగపడతారు. ఆ పార్టీకి బూస్ట్ తేవడమే కాదు, ఆ పార్టీ కోసం పనిచేయడమే కాదు,
ఓటర్లని బూత్ వరకు రప్పించడం వరకు కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ ప్లాన్. జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని ఈ సలహా మంచిదే. కాకపోతే ఆ 1,00,000 మంది కాన్స్టిట్యున్సీకొచ్చి 1,00,000 మంది అన్న టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతారనేది ఒక $1,000,000 ప్రశ్న. ఎందుకంటే హైలీ ఇంపాసిబుల్ ఆ స్థాయిలో వాళ్ళు తయారు చేసుకోవడం. ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు ఏదో వాలంటీర్ వ్యవస్థని, సెక్రటేరియట్ వ్యవస్థని ఏర్పాటు చేశారు గానీ, బట్ ఒకే పార్టీకి సాలిడ్‌గా ఒకే కాన్స్టిట్యున్సీలో ఒక 1,00,000 మంది క్యాడర్‌ని అలాగే స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఎమర్జ్ చేయాలంటే అది కష్టతరమైన పనే. బట్ అసాధ్యమైతే కాదు. అయితే ఎంతవరకు వాళ్ళు నిలబడగలుగుతారనేది అసలు పాయింట్ ఇక్కడ. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గాని, ఆ పార్టీ గాని ఆ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. వాళ్ళతో ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది వాళ్ళననేది కూడా ఇంపార్టెంటే. ఆ స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎక్స్‌పోజ్ కావాలి. అలా కాని పక్షంలో వన్ సైడెడ్‌గా జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్‌కి ఎవరు కూడా 1,00,000 మంది పడిపోరు కాన్స్టిట్యున్సీకొచ్చి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సో, అందుకే దీనికి జగన్మోహన్ రెడ్డి సైన్యం అని పేరు పెడతా ఉన్నారు. జగన్ సైన్యం అని పేరు పెట్టబోతా ఉన్నారు. సో, ఆ సైన్యం ఎక్కడ చూసినా ఆ సైన్యమే ఉంటుంది. అయితే ఇక్కడ గతంలో మనం చూస్తే ఇది రేవంత్ రెడ్డి కూడా చేశారు ఇలాంటి ఆలోచన. రేవంత్ సైన్యం పేరుతోని ఆయన ఎలక్షన్‌కి ముందు కూడా కొంత హడావిడి చేశారు. ఎక్కడికక్కడ తన క్యాడర్‌ని పుల్ చేసుకున్నారు తన అభిమానుల్ని. సో, ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ సైన్యం పేరుతోని ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలో ఈ ప్లాన్ చేయాలనేది ఎప్పుడో ప్రకటన కూడా చేశారు ఆయన గాంధీ భవన్‌లో పార్టీ మీటింగ్‌లో చాలా సార్లు. దాని ఇంప్లిమెంటేషన్‌లో మాత్రం వాళ్ళకి సమస్యలు వస్తా ఉన్నాయి. అది పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్‌కైతే రాలేదు. బట్ అలాంటి దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. సీనియర్ నేతలతోని దీని వైబిలిటీ గురించి చాలా సీరియస్‌గా డిస్కషన్ చేస్తున్నారాయన. అంతేకాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేయడమే కాదు, అటు నియోజకవర్గాల వారీగా విడదీసి, జోనల్‌గా విడదీసి వాళ్ళు కొంతమంది సీనియర్ నేతలకు ఆ బాధ్యతలు కూడా అప్పగించబోతా ఉన్నారు. అయితే గతంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తే టీడీపీ, ఇదే జన్మభూమి కమిటీల గురించి చాలా రాంగ్‌గా ఎక్స్‌పోజ్ చేసింది వైఎస్ఆర్‌సీపీ. చాలా నెగెటివ్‌గా దీన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైన్యం అన్నా కూడా అలాగే ఈరోజు జనంలో అది నెగెటివ్‌గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా! ఆ సైన్యాన్ని తయారు చేస్తే మిగతా నేతలను, మిజిగిలో ఉన్న క్యాడర్‌ను వాళ్ళు గుర్తిస్తారని ఏంటి? వాళ్ళ వైబిలిటీ కింద తీసుకుంటారని ఏంటి? అది కూడా ఇవన్నీ ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. కానీ అంతే స్ట్రాంగ్ ఫోర్స్‌గా జగన్ సైన్యం పేరుతో ఆ వాలంటీర్స్‌ని పార్టీ కోసం పనిచేసే వాలంటీర్స్‌ని, పార్టీ క్యాడర్‌ని దాంట్లో ఎమర్జ్ చేయాలా, ఇన్వాల్వ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని మాత్రం మనం వెల్కమ్ చేయాల్సిందే. మొత్తానికైతే మాత్రం రేపు 2029లో జరగబోయే యుద్ధానికి జగన్మోహన్ రెడ్డి తన అస్త్రశస్త్రాలను కూడగట్టుకునే ప్రయత్నంలో తన సైన్యాన్ని అయితే తయారు చేసుకుంటా ఉన్నారు. మరి ఆ స్థాయిలో ఆ సైన్యాన్ని నడిపించే నేతలు లేకుండా మరి సైన్యం ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా ఒక సవాలే ఈ రోజున. బట్ ఎనీవే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని అయితే మాత్రం హర్షించాల్సిందే. లెట్స్ సీ మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా మనం చూడాలి.